నమస్కారం. ముఖ్యంగా విద్యార్థులకు మరియు పోషకులకు తెలియజేయ విషయం ఏమనగా ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవైల్ చేస్తున్నటువంటి కళాశాలలు 10th తర్వాత ఉన్న అన్ని కళాశాలలు రెగ్యులర్ జూనియర్ కాలేజ్ మినహా డిఎడ్, బిఎడ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లాసెట్, ఇంజనీరింగ్ తదితర కాలేజీలు అన్నీ కూడా వొకేషనల్ జూనియర్ కాలేజీలతో సహా డిగ్రీ, పీజీ అన్నీ కూడా బంద్ నిర్వహించడం జరుగుతున్నది. కారణం ఏంటంటే గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మీరు చూడండి, మీకు తెలుసు, అందరికీ పోషకులందరికీ కూడా తెలుసు. డిగ్రీ విద్యలో మీరు 1 రూపాయి కూడా కట్టకుండానే మీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి కొందరైతే పీజీలో మరియు ఇంకొక బీఎడ్లో కొందరు చాలామంది వాళ్ళ విద్యాభ్యాసాన్ని కావిస్తున్నారు. కానీ ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి విద్యార్థుల ఫీజులు కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడం అనేటువంటిది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. తెలంగాణ సమాజం ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డిగ్రీ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు అంటే 4 సంవత్సరాలుగా రాలేదని చెప్తున్నాం. 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఫీజు తీసుకున్నట్లయితే కేవలం 10 నుండి 11,000 మాత్రమే. అదే బిఏ వాళ్ళకైతే 7,000 మాత్రమే. మరి ఈ 10-11,000 రూపాయలతోటి మేము సంవత్సరం అంతా విద్యాభ్యాసాన్ని కావిస్తున్నాం. విద్యార్థికి రావాల్సినటువంటి 5,000 రూపాయల మెట్రిక్ స్కాలర్షిప్ రాలేదు. అదేవిధంగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మాకు ఇవ్వలేదు. ఇంకొకటి, సమాజం మొత్తం ఏమనుకుంటున్నది, వీళ్ళకే డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకే అని చెప్పేసి అనుకుంటున్నది. వాస్తవంగా మేము రెండర్ చేసినటువంటి సర్వీస్కి మేము 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితం ఇలా సంవత్సరాలుగా మేము అప్పులు తెచ్చి రకరకాల వాస్తవంగా మాకు ఉన్నటువంటి ఆస్తులను అమ్మి కూడా వ్యవస్థలను నిర్వహించుకుంటూ వచ్చినాం. సరే, ప్రభుత్వం ఇస్తుంది అన్న ఒక ఆశతోటి. కానీ ప్రభుత్వము సమయానికి చెల్లించకుండా విద్యార్థులను ఫీజులను అడగనివ్వకుండా మీరు విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకోవద్దు, మేము చెల్లిస్తామని చెప్పేసి గవర్నమెంట్ సర్కులర్లు ఇచ్చినప్పటికీ కూడా సరైన సమయంలో చెల్లించలేదు. చూడండి, ఒక 4 సంవత్సరాల క్రితం మేము ఒక భూమి అమ్మి ఈ యొక్క వ్యవస్థ నిర్వహించినామంటే ఈ రోజు అది 10 రెట్లు పెరిగింది. కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు రాకపోగా దాని మీద వడ్డీలు పెరుగుతూ మేము ఎంతైతే ఇన్వెస్ట్ చేశామో అంతకు డబుల్గా మా యొక్క ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా అప్పులకే పోతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం చెల్లించట్లేదు. అది పోగా ఈ డబ్బులు అడిగినందుకు వాస్తవం సరే విజిలెన్స్ రైట్స్ అనేటువంటి సర్వసాధారణమైన విషయమే. ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా ఏ కళాశాలకైనా వచ్చి వారికి అనుగుణంగా తనిఖీలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని ఎవ్వరం కూడా వ్యతిరేకించట్లేదు. మేము తనిఖీలను కానీ దేన్ని కానీ అన్నిటినీ ఆహ్వానిస్తున్నాము. ఒకటే విషయం ఏంటంటే 4 సంవత్సరాలుగా ఫీజులు బకాయిలు పడిపోయి ఉన్నాయి. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, ఈరోజు సంవత్సరానికి సిలబస్లు మారుతున్నాయి. లైబ్రరీ పర్చేజ్ చేయాలన్నా, అదేవిధంగా సిలబస్ మారినప్పుడు ల్యాబ్స్ అప్డేట్ చేయాలన్నా ప్రతిదీ కూడా ఆర్థికమైనటువంటి అంశాలతో కూడుకొని ఉన్నది. కాబట్టి మేము సరైన రీతిలో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, అదేవిధంగా సమయానికి ఈ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా మా కోఆపరేషన్ అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద మా కంట్రోల్ తగ్గుతున్నది. మీరు ఎందుకు ఈ విధంగా ఇంకా సరిగ్గా చేయట్లేరు అని మేము అడగాలంటే మీరు సరిగ్గా జీతాలు ఇస్తున్నారా అనేటువంటి ప్రశ్న మాకే ఎదురు ఉత్పన్నమవుతున్నది. మరి ఇటువంటి సందర్భంలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందించాలంటే ఇది చాలా ఇబ్బంది అవుతున్నది. ఇంకొక విషయము, ప్రభుత్వము రైతులకు ఏమో చేశాము అని చెప్పేసి బాగా ప్రచారానికి మాత్రమే ఇది పరిమితం అవుతుంది. ఎందుకంటే చెప్తున్నా అంటే ఈరోజు మన చిన్న టౌన్లలో కావచ్చు, ఎక్సెప్ట్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని టౌన్లలో చదివేటువంటి 90-95% మంది విద్యార్థులందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రైతుల పిల్లలే. అందరూ కూడా మళ్ళీ ఇంకోటి డిగ్రీ విద్యను అభ్యసించేటువంటి దాంట్లో ఈరోజు 90% అమ్మాయిలే ఉన్నారు. అది కూడా గమనించండి. సో మహిళలకు చేసేటువంటి పథకాలు కావచ్చు, ఇటు రైతులకు చేసేటువంటి పథకాలు కావచ్చు, మరి విద్యార్థులకు చేయనట్లయితే మరి వారు కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఈ పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునేటువంటి ఈ కళాశాలను ఆదుకోనట్లయితే ఈ యొక్క ఉన్నత విద్యారంగం కుంటుపడిపోతున్నది. ఇది కాకుండా ఇంకొక విషయం గమనించండి మీరు, వాస్తవంగా ఒక 4 సంవత్సరాల క్రితం
1,00,000 మంది ఉద్యోగులతో ఒక వ్యవస్థ నిర్వహిస్తున్నారు. అంటే ఒక డిగ్రీ కళాశాలలో, కేవలం డిగ్రీ కళాశాలలో 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నట్లయితే ఈ రోజు వాళ్ళు 50,000 లోపుకే వచ్చారు. ఎందుకు అంటే విద్యార్థుల సంఖ్య పడిపోతున్నది. ఎందుకంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనము అందించలేమో అప్పుడు విద్యార్థులు పక్కదారి పడతారు. అంటే పక్కదారి ఇన్ ద సెన్స్ అది బీటెక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొక వైపు మొగ్గు చూడడం, అదేవిధంగా అటానమస్ల వైపు వెళ్ళిపోవడం, రకరకాల కారణాలతోటి ఈ యొక్క ఉద్యోగులు కూడా ఇక్కడ తగ్గుతున్నారు. అంటే సరైన సమయానికి జీతాలు చెల్లించక కూడా ఈ వృత్తిని వదిలేసి పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది రాబోయే తరాలకు మాత్రం ఇది పెను శాపంగా మారుతుంది. ఒక వర్గాన్ని మొత్తం కూడా మనం కాలరాశి వాళ్ళ వైతం భవిష్యత్ అంధకారం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది కానీ ఉద్యోగులు ఎవ్వరు కూడా నాన్ కోఆపరేషన్ చేయడంతో, ఎందుకంటే వారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు సరైన టైంలో ఇవ్వకపోవడం వలన వాళ్ళందరూ కూడా అసమ్మతి తెలియజేస్తూ నాన్ కోఆపరేటివ్గా ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఫీజులు చెల్లించేంత వరకు నడపలేని అనివార్య పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది. కాబట్టి పలుమార్లు మేము వాళ్ళతో విన్నవించినప్పటికీ ఎన్నోసార్లు మీటింగులు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు గుట్టదాఖలు చేసింది. కాబట్టి మేము ఈ నాన్ కోఆపరేటివ్ ఉద్యోగులతో నడపలేని స్థితిలో ఈ రోజు నుంచి కళాశాలలు నిరవధికంగా బంద్ చేస్తున్నాము. ప్రభుత్వం ఫీజులు చెల్లించిన పిదపనే ఈ కళాశాలలు తెరిచి ఉద్యోగులకు సరైన జీతాలు ఇచ్చి నడపగలుగుతామని చెప్పేసి మేము పోషకులకు తెలియజేస్తున్నాము. కాబట్టి పోషకులు అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారని మనకు టోకెన్స్ జనరేట్ చేశామని చెప్పారు. వాస్తవంగా మేము 3 మంత్రులతోటి 2 రోజులు కూర్చున్నాం మన డిప్యూటీ సీఎం గారి ఛాంబర్లో, ప్రగతి భవన్లో. కానీ అక్కడ కూడా వాస్తవంగా వాంటల్ని మోసం చేశారనేటువంటి విషయం తర్వాత అర్థమైంది. ఈ 1,200 కోట్లు టోకెన్లు జనరేట్ అయినవి ఎప్పటి అంటే కేవలం 23-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే అని తర్వాత తెలిసింది. వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చినాక జనరేట్ అయినటువంటి టోకెన్లు తీసుకున్నా కూడా 2,500 నుంచి ఇంకెక్కువగానే ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేశారు, 21, 22, 23 ఈ రెండింటిని వదిలేసి కేవలం 23-24 సంబంధించిన టోకెన్లు మాత్రమే 1,200 కోట్లు అని చెప్పారు. అయితే నేను అదే సందర్భంలో వాళ్ళు చెప్తున్న సందర్భంలో డైరెక్ట్ సిఎస్ గారిని అడిగాను. సిఎస్ గారు స్వయంగా వాళ్ళ నోటు నుంచి చెప్పడం జరిగింది. ఇది 1,200 కోట్లు 23-24 అంటే నేను అడిగాను, మరి 20-21, 22 కానీ 22-23 కానీ ఆ బకాయిలు మీరు ఎందుకు ఇవ్వట్లేరు? ఆల్రెడీ ఈ బకాయిలు అనేటువంటివి ఇదివరకు ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కొన్ని కాలేజీల వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. కొన్ని డిస్టిక్ల వాళ్ళకి చాలా మందికి వచ్చేసినాయి, వాళ్ళకి ఏం లేవు. కానీ ఎవరైతే మిగిలి ఉన్నారో మరి వాళ్ళు చేసినటువంటి పాపం పుణ్యం ఏంది, మేము చేసినటువంటి నేరం ఏంది అని కూడా అడగడం జరిగింది. సో ఎవరైనా ఇదివరకు గవర్నమెంట్లో అయినా ఎప్పుడైనా కూడా ఎట్లా ఉన్నాయంటే కంపల్సరీ పాత బకాయిలన్నీ తీర్చుకుంటూ ఇయర్ బై ఇయర్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా ఎక్కడైనా మిగిలిపోయినాయి అంటే లేట్ సబ్మిషన్ అట్లా అయినవి మాత్రమే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేవాళ్ళు తప్ప వీళ్ళు ఏంటంటే కేవలము వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అది కూడా 23-24 సంవత్సరానికి మాత్రమే ఇస్తానికి సుముఖంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. అంటే మేము ఇవ్వము అని ఎక్కడ అనట్లేరు. కానీ చూడండి ఈరోజు 21-22 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అన్ని టోకెన్లు డైరెక్ట్ ఈ పాస్లో వాళ్ళు అవపడకుండా చేశారు, డిజేబుల్ చేశారు. అవి చెల్లించకుండానే ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించినట్టుగా డిజేబుల్ చేసి చూపించారు. సో దానితో ఏమవుతుందంటే అందరికీ కూడా ఒక ఆందోళన. ఎందుకంటే అన్ని కళాశాలలకు కూడా ఏదైనా కొద్దిగా స్ట్రెంత్ ఉన్నదంటే 22-23 వరకు మాత్రమే స్ట్రెంత్ ఉన్నది. 23-24 నుంచి దాదాపు సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితులు. సో అందరికీ రావాల్సినటువంటి బకాయిలు అప్పటికే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం మారితే పైసలు పోతాయి అనేటువంటి పద్ధతి ఫస్ట్ టైం మనం ఈ తెలంగాణలో చూస్తున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు 2,500 కోట్లు డ్యూస్ ఉండే. సో అది ఆ గవర్నమెంట్ చెల్లించింది. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ శాశ్వతం, కానీ ఈ పార్టీలు ఇవి శాశ్వతం కావాలనేటువంటిది వాళ్ళకి తెలిసి కూడా ఈ యాజమాన్యం ఇట్లా ఒక విధంగా ఇండైరెక్ట్ గా చీట్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే డిజేబుల్ చేసినటువంటి టోకెన్లను కూడా ఇమ్మీడియట్లీ ఎనేబుల్ చేసి వెంటనే ఆ బకాయిలు చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్ని ఉన్నత విద్యా సంస్థలు బంద్లో ఉన్నాయి. ఎందుకంటే కారణం అందరికీ తెలిసిందే. గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఫీజు ఇవ్వకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం పుట్టుబడిపోయే ప్రమాదం ఉంది. సో దాన్ని నిరసిస్తూ మేము బంద్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కరెంట్ ఇయర్
2025-26 సంవత్సరంతో కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ప్రభుత్వం బకాయి పడ్డది. సో 25-26 తీసేసిన గత సంవత్సరం వరకు తీసుకున్నా కూడా 7,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి కొంత అమౌంట్ ఒక 2,000 కోట్ల వరకు వాళ్ళవి కూడా ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు మారినా పథకాలు మారతలేవు. సో ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం కొనసాగించాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 21, 22, 23 సంవత్సరాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. సో వాటిని ఈ ప్రభుత్వం ఇవ్వము అనేటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నది. వాటిని అడిగినందుకే మా మీద విజిలెన్స్ దాడులు అనేటువంటిది దాన్ని తీసుకొస్తుంది. సో ప్రభుత్వం మారితే, పథకాలు మారితే, ప్రాధాన్యాలు మారితే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీలు కూడా మేము ఇవ్వము, ఆ ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. అది చాలా దుర్మార్గం. అందుకే దాన్ని నిరసిస్తూ మేము పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వము తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన టోకెన్స్ అవి 1,200 కోట్ల రూపాయలు ఉన్నాయి. మేము కనీసం ఆ 1,200 కోట్లు ఇచ్చిన మినిమం కాలేజీని సర్వైవ్ చేసే పరిస్థితి ఉందని చెప్పి ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే నేరుగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్క గారికే నేరుగా మేము చెప్పినాము. అయినా కూడా కేవలం కంటి తెలుగుగా 300 కోట్లు మాత్రమే విడుదల చేసారు. అంటే 7,500 కోట్లలో 300 కోట్లు అంటే కనీసం అది 1% కూడా కానటువంటి పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితుల్లో కళాశాలలు నడపడం చాలా క్లిష్టంగా ఉంది. మీ పేరెంట్స్ని మేము ఎప్పుడైనా ఫీజు అడిగితే సడన్గా 5,000 అడిగితేనే మాకు టైట్ ఉంది సార్ అంటారు. ఒక కుటుంబానికి 5,000 రూపాయలు టైట్ ఉంటే మరి 3-4 సంవత్సరాలుగా ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారు. అన్ని కాలేజీ యాజమాన్యాలు ఎంతో అప్పుల పాలవుతున్నారు. ఎన్నో ఆస్తులు అమ్ముకొని కూడా ప్రిస్టేజ్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అని ప్రభుత్వం ఎప్పటికైనా ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో కాలేజీ నడుపుతున్న వాళ్ళందరూ ఇవాళ నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఉన్నారు. ఇవాళ మన శాతవాహన యూనివర్సిటీ పరిధిలో శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమైన 124 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇవాళ 58 కాలేజీలు పడిపోయింది. కారణం ఏంటి అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కళాశాల నడపలేని పరిస్థితుల్లో కళాశాలలు క్లోజ్ చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా పెట్టుబడిదారులు లేకపోతే దోపిడీదారులు కాదు. ఇక్కడ ఉన్న మేమందరం కూడా చదువుకున్న నిరుద్యోగులు, అందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకొని ఒక దగ్గర పనిచేసి ఎక్స్పీరియన్స్ సంపాదించిన తర్వాత మా కాలంలో మేము నిలబడుతూ 10 మందికి ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు ఉపాధి ఇచ్చే ఉద్దేశంతో పెట్టుకున్న కాలేజ్. దీంట్లో ఏది కూడా డబ్బుల కోసం పెట్టుకున్న కాలేజ్ కాదు, ఏది కూడా మేము పెట్టుబడిదారులం కాదు. కోట్లు సంపాదించే అవసరం లేదు. ఇక్కడ మాకు ఇచ్చే ఫీజు 10 నుంచి 12,000 రూపాయలు ఒక విద్యార్థికి. కనుక డిగ్రీ కాలేజీలను, డిగ్రీ వ్యవస్థలను చిన్న చూపించడం అంటే చాలా చాలా దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం ఈ విషయంగా ఆలోచించి ఖచ్చితంగా డిగ్రీ కాలేజీలకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించాలి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పరిస్థితి, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు వెళ్ళిపోయేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఒకేసారి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని అడిగితే ఒక పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా అప్పు చేసి వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్లో నుంచి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. చివరికి 4 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయే టైంలో ఒకేసారి 2 లక్షలు కట్టండి, 3 లక్షలు కట్టండి అని కాలేజీలు ఒత్తిడి చేస్తే చివరికి సర్టిఫికెట్లు వదిలేసి పిల్లలు మళ్ళీ వేరే చిన్న చిన్న పనులు చేసుకునే దుస్థితి ఇవాళ ఉన్నది. కాకపోతే భయానికి ఎవరు చెప్పుకోవట్లేదు. ఇంజనీరింగ్ చదివి చిన్న పని చేస్తున్న మా పిల్లవాడని చెప్పుకోలేని దుస్థితిలో తల్లిదండ్రులు చాలా మంది మానసిక వేదన అనుభవిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మన ఉన్నత విద్య మీద డబ్బును కేటాయించి మాకు రావాల్సిన బకాయిల్ని ఇచ్చి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని ఆదుకోవాలి. ఇంకోటి తనిఖీలు మాకు కొత్త కాదు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ వాళ్ళు అఫిలియేషన్ ఇన్స్పెక్షన్ చేస్తారు. మేము ఒక చిన్న కోర్సులో చిన్న సబ్జెక్టు మార్పు చేయాలన్నా కూడా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాకు ఇన్స్పెక్షన్ చేసి ఇస్తారు. సంవత్సరానికి 2 సార్లు ఇన్స్పెక్షన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ విజిలెన్స్ ఇన్స్పెక్షన్లను ఏదో దొంగలను, దోపిడీదారులను చూసినట్టుగా చూడడం చాలా తప్పు. అది విజిలెన్స్ ఇన్స్పెక్షన్ మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే మాకు మీరు డబ్బులే ఇవ్వలేదు. 4 సంవత్సరాలు డబ్బులు ఇవ్వనప్పుడు మేము దుర్వినియోగం చేసే అవకాశం లేదు మాకు. కనుక మేము దానికి భయపడట్లేదు. మీరు స్వచ్ఛందంగా మీరు విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవచ్చు. ప్రభుత్వం దానికి ఎవరు కూడా వెనుకాడు వేయట్లేదు. ఇంకో ముఖ్య విషయం ప్రభుత్వానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది, ఏ ప్రభుత్వం వచ్చినా విద్య అంటే పాఠశాల విద్య మీదే ప్రయోగాలు చేస్తున్నారు. ఒక ఆయన వచ్చి మోడల్ స్కూల్స్, ఒక ఆయన వచ్చి గురుకులాలు, ఒక ఆయన వచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాడు. కానీ అత్యంత ఉన్నతమైనటువంటి ఉన్నత విద్య మీద ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, సోకాలు పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, విఐపీస్ కావచ్చు, దీంట్లో 10th చదివిన వాళ్ళు ఉన్నారు కావచ్చు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నత విద్య సరిగా చదివింది కాబట్టి. 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ తర్వాత జీవితానికి తర్వాత ఉన్నత విద్యను సరిగా అభ్యసించారు. ఎందుకంటే విద్యార్థి మైండ్ మెచ్యూరిటీ అయ్యి కొంత సమాజం పట్ల అవగాహన వచ్చి విద్యార్థికి మైండ్ మెచ్యూరిటీ అయ్యేటువంటిది డిగ్రీ, పీజీలు, ఇంటర్మీడియట్లోనే.
మీరు ఇలాంటి మెచ్యూరిటీ అయ్యే టైంలో పట్టిన పిల్లవానికి సరైన విద్యను అందించలేని దుస్థితి కల్పించి కేవలం ప్రాథమిక స్థాయి విద్యను మేము ఘనంగా చెప్తున్నాము, మేము టిఫిన్లు పెడుతున్నాము, మేము రాగి జావ వస్తున్నాము అని చెప్పి చిన్నపిల్లలకు చదువు చెప్తున్నారు అంటున్నారు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి డిగ్రీ, ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న విద్యను నిర్లక్ష్యం చేస్తుంది, యూనివర్సిటీలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో మొత్తం మీద సమాజం ఇవాళ ఒక 4 సంవత్సరాల తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నత విద్యావంతుడు అనేటువంటి వ్యక్తి కనబడకుండా పోయే పరిస్థితి అది. కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు డబ్బులు రిలీజ్ చేసి ఉన్నత విద్య మీద శ్రద్ధ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన నిబంధనలు విధించిన, ఎలాంటి కఠినమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసినా దాన్ని ఎదుర్కోవడానికి, దానికి మేము సహకరించడానికి సిద్ధం. మీరు చెప్పిన పద్ధతిలో కాలేజీలు నడపడానికి మేము సిద్ధం. కానీ మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి, మాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. మాకు ఇవ్వాల్సిన 7,500 కోట్లు వెంటనే రిలీజ్ చేయండి, ఇవ్వాల్సిన 1,200 కోట్లు ఇవాళ రేపట్లో రిలీజ్ చేయండి. మిగతా దానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఈ ప్రకారంగా మేము ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నెల కొంత మొత్తాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా రిలీజ్ కాలేదు. బట్టి విక్రమార్క గారు నెలకు 700 కోట్లు ఇస్తామన్నారు, అది రిలీజ్ చేయలేదు. ప్రభుత్వం ఏ సందర్భంలో ఏ మాట చెప్పినా అన్ని నీటి ముట్టలు అవుతున్నాయి. ఏది కూడా ఒక్కదానికి కూడా మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేటువంటి లేదు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మా అసోసియేషన్లకు, ఏ విద్యా సంస్థ అసోసియేషన్ కూడా ఇంతవరకు మాకు సమయం కేటాయించలేదు. ప్రతిదానికి వెళ్ళే ముఖ్యమంత్రి గారికి ఉన్నత విద్యాశాఖ కోసం, ఉన్నత విద్యకు సంబంధించి ఇంత పెద్ద సమస్యలను అడ్రస్ చేయడానికి ఒక్కరోజు 1 గంట సమయం కూడా మాకు కేటాయించలేని పరిస్థితి. అంత నిర్లక్ష్య ధోరణి ఉంది వాళ్ళ ప్రభుత్వానికి. సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకునేది, మా పట్ల చిన్న చూపులను వదిలేయండి. ఉన్నత విద్య మేము సరిగా చెప్తేనే 10th క్లాస్ వరకు ఎట్లాంటి పిల్లవాడైనా మా చేతికి వస్తే మేము కరెక్ట్గా చెప్తే ఆ పిల్లవాడిని IAS, IPS కావచ్చు, ఏదంటే తయారు చేయగలుగుతాం. సో అట్లాంటి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. ధన్యవాదాలు.